రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల దాకా ఎలాంటి తప్పులు జరగకుండా పోర్టల్ను రూపొందించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేయనున్నారు. ఇసుక స్టాక్ ను బట్టి ఎన్ని సరఫరా కేంద్రాలు ఉన్నాయనే వివరాలతో అధికారులు పోర్టల్ ను రూపొందించారు. ఇవాల్టి నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల దాకా ఎలాంటి తప్పులు జరగకుండా ఈ పోర్టల్ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేనున్నారు. ఇక ఇసుక స్టాక్ ని బట్టి ఎన్ని సరఫరా కేంద్రాలు ఉన్నాయనే వివరాలతో అధికారులు పోర్టల్ను రూపొందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇసుక ఉందో ఇసుక ప్రజలకు సరళంగా అందించాలా, తక్కువ ధరకు అందించాలా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఇంటి నిర్మాణాలకు గృహ అవసరాలకు కావాల్సిన ఇసుకలు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా కూడా ఇప్పటికే ఇసుకను తక్కువ ధరలు అంటే ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇసుక సరఫరాపై క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం ఇస్తున్నారు. ఇసుకను ఉచితంగా ఇంటింటికి చేర్చాలని చెప్పేసి కూడా అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా అంటే కిలోమీటర్ కి ఇంత దూరం ఒక ట్రాక్టర్ కి అలాగే లారీ ప్రకారం దాదాపు ఇప్పటికే ఇట్లా ధరలు కూడా నిర్ణయించడం జరిగింది. అంటే రవాణా ఖర్చుల కోసం ఇసుకను మటుకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాటి నుంచి కూడా ఇసుకను ఉచితంగా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేకంగా పోర్టల్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా ఆ పోర్టల్ ని కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. అలాగే ఒక యాప్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి ఇస్తున్నారు. ఆ పోర్టల్ ద్వారా కూడా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గ్రామస్తులు వాళ్ళ లోకల్ గానే సచివాలయం దగ్గర కావచ్చు, అలాగే వాలంటీర్ల వద్ద కావచ్చు, ఇలా వాళ్ళు అక్కడే ఉండి కూడా వాళ్ళ ఆన్లైన్ లో బుక్ చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తారు. వాళ్ళకు వాళ్ళ చిరునామా, వాళ్ళకి ఎంత మేరకు ఇసుక కావాలనే వివరాలతో కూడా ఆ పోర్టల్ ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. ఈ యాప్ ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఈరోజు సెక్రటరియట్ లో కూడా దానికి యాప్ ను ప్రారంభించనున్నారు. దాని తర్వాత కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కూడా ఒక కమిటీ వేసి ఇసుక స్టాక్ ఎంత ఉంది, సరఫరా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలు కూడా ఆ పోర్టల్లో మొత్తం అందుబాటులో ఉంచుతారు. దాదాపు 2000 చదరపు అడుగుల నిర్మాణం వరకు కూడా ఈ ఇసుకను కూడా సాధారణ బుకింగ్ పరిధిలో ఉంటుంది. అయితే 2000 చదరపు అడుగులు దాటిన మటుకు అది తలుపు విధానం కింద కూడా దాన్ని గుర్తిస్తారు. ఈ విధంగా మొత్తం కూడా చూస్తే మటుకు ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా కూడా ఇసుకను మరింత సరళంగా ప్రజలకు తీసుకునేదని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా లాంఛనంగా ఈ పోర్టల్ ని ప్రజలకు అందుబాటులోకి చేరినారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.